ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెరపైకి కొత్త సీఎం. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు అని లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎల్పీ నేత అయ్యలటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం నాంపల్లిలో బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 500 కోట్లు చేతులు మారాయని సంచలన ఆరోపణలు చేశారు. అందులో 100 కోట్లు మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి పంపించారని అన్నారు. ఎన్నికల ఖర్చు కోసం 100 కోట్లు ఢిల్లీకి పంపించారని వెల్లడించారు. తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికి మంత్రి ఉత్తమ్ డబ్బులు పంపించారని అన్నారు. సీఎం రేసులో ఎక్కడ వెనుకబడిపోతాననే భయంతో ఇలా చేశారని అన్నారు. తోటి మిత్రులు ఇచ్చినటువంటి ముందుకు వెళ్తుండడంతో భయపడి ఉత్తమ్ ఇలా చేస్తున్నారన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. దీనికి మంత్రి బాధ్యత వహిస్తారా, అధికారులు బాధ్యత వహిస్తారని అడిగారు. సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్కి వ్యవసాయ గురించి తెలియదంటూ విమర్శించారు. రైతులకు డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న రైతు మిల్లర్లకు సంబంధించిన డేటా ఉందా, డిఫాల్ట్గా వివరాలు ఉన్నాయా లేవా అని అడిగారు. ముఖ్యమంత్రి రేవంత్ దీనిపై అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాము ఈ తప్పును నిరూపిస్తే అది సామాన్యుల రక్తం తాగే కుంభకోణం. స్టాక్ రైస్ మిల్లర్ల వద్ద ఉంటే ప్రభుత్వం వడ్డీ ఎందుకు కట్టాలని చెప్పేసి ఈ రకంగా ప్రశ్నించారు. ఇక కీలకంగా సంచలనం టాపిక్గా మారింది ఏంటంటే, ఇక 100 కోట్ల రూపాయలు ఏదైతే ఢిల్లీకి పంపించినట్టే ఎన్నికల ఖర్చులకు సీఎం రేసులో కూడా ఉత్తమ్ కుమార్ ఉన్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపైన సీఎం రేవంత్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ ఏ రకంగా స్పందిస్తారని ఇక తెలియాల్సిన